ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 2వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 10:30-11 మధ్యలో ఒక చిన్న పల్లవి పాడేసి మాట చెప్తాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అవును, దేవునికి ప్రియమైన వారలారా, ఆయన రాకడ దగ్గరికి వచ్చింది. ఇదివరకు ఎన్నో కరువులు కాటకాలు ఉండేవి. కరోనా అని పేరు ఎప్పుడు నా జీవితంలో వినలేదు. అది వచ్చింది. ఇప్పుడేమో మంకీ ఫాక్స్ అంట. అదేవిధంగా ఈ గత 4-5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడెక్కడో మరి బుడిమేరో లేకపోతే వెలగలేరో ఎక్కడో కట్టలు తెగిపోయి వించిపేట అంతా నడుంలోతు నీళ్లు వచ్చేసింది. ఏది కొనాలన్నా భయంకరంగా ఉందన్నమాట. 10 రూపాయలు ఒక కోడిగుడ్డు. అదేవిధంగా నూనె ప్యాకెట్ రెట్టింపు రేట్లు అంటున్నారు. అది కూడా దొరకట్లా. 100 రూపాయలది 200 కొందామన్నా కూడా దొరకట్లే. జనం ఎగబడుతున్నారు. కాబట్టి కరువు రాకడా ఇదంతా దేవుని రాకడికి సమీపంగా ఉంది. బైబిల్లో ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది. జనం మీద జనం లేస్తారు, కరువు వస్తుంది, రాజ్యాల మీద రాజ్యాలు వస్తుంది, యుద్ధాలు జరుగుతుందని. అవి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుద్దో, ఈ మాట నేను ఎన్నోసార్లు నా వీడియోలో పెట్టాను. ఏ క్షణం ఏం జరుగుద్దో మనసులో అయినా ప్రార్థన చేసుకోండి. ఎడతెగక ప్రార్థన చేసుకొని బైబిల్లో ఉంది. మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోమని బైబిల్లో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న రాత్రి అంటే ఆగస్టు 1వ తారీఖు రాత్రి 9 గంటలు సెప్టెంబర్ 1వ తారీఖు రాత్రి 9 గంటల నుండి ఇప్పటి వరకు కరెంట్ లేదు. కరెంటు ఆఫీస్కి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎత్తట్లా. ఒకవేళ 100-1 ఎత్తినా కూడా షాక్ కొట్టుద్దండి, నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత కానీ ఏం చేయలేము అన్నారు. అంటే ఊరంతా గాఢాంధకారంలో నిండిపోయింది, జల దిగ్బంధనంలో ఉంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేద్దామంటే ఏది దొరకట్లా. కరువు అలా వచ్చేసింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి ప్రార్థన చేసి కూర్చోమాకండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు మీ కుటుంబాలకు కూడా ఈ మాట చెప్పండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.